హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బ్లౌజు హ్యాండ్స్ అయితే ఒకటి రాశి బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రెండు హ్యాండ్స్ అయితే లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను కచకలు ఎక్కడెక్కడి నుంచి అయితే పెట్టినో కుట్టడం మాత్రం క్లియర్గా నేర్చుకోండి. ఈ స్టిచ్చింగ్ ఏంటంటే కొంతమంది ఆపోజిట్ పెడతారు, అట్లా కాకుండా ఎట్లా పెడితే పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. ఇక్కడ ఈ కచక ఉంది కదా, ఈ కచక దగ్గర నుంచి ఈ ఫ్రిల్స్ అనేటివి మన సైడ్ కనిపించేటట్టు ఇలా ఎన్ని ఫ్రిల్స్ వస్తున్నాయో చూసుకోండి. 3 వస్తున్నాయా 4 వస్తున్నాయో చూసుకోండి. ఆపోజిట్ కూడా మళ్ళీ అన్ని ఫ్రిల్స్ రావాలి. కొంచెం కూడా ఎక్కువ తక్కువ వస్తే ఏంటంటే పఫ్ అనేది తిరిగిపోతుంటుంది అన్నట్టు. ఇప్పుడేమో ఇంతకుముందు ఏమో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి పెట్టుకొచ్చినేమో ఈ 4 ఫ్రిల్స్ మన సైడ్ చూస్తున్నాయి కదా, ఇట్లా మన సైడ్ చూస్తున్నాయి. ఇది మాత్రం ఆపోజిట్ అంటే దానికి ఎదురుగా ఇట్లా కుట్టి చూడండి. పఫ్ అనేది ఎంత బాగా నిల్చుంటుందో. రాశి బుట్ట హ్యాండ్స్ అని అంటే నార్మల్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టెప్ ఏంటి వన్ సైడే పెట్టుకుంటూ వస్తారు. అట్లా కాకుండా ఇలా స్టిచ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం కచక పెట్టినాం కదా, ఈ కచక వరకు కరెక్ట్గా ఇంతకు ముందు కూడా కచక అనేది పట్టుకొని దాన్ని అటు సైడ్ ఫోల్డ్ చేసినాం కాబట్టి ఇది కూడా కరెక్ట్గా అక్కడికే ఎండ్ కావాలి. ఇదేంటంటే మళ్ళీ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది పఫ్ అనేది వస్తే అంత లుక్ అనేది రాదు. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇట్లుంటుంది పర్ఫెక్ట్గా. మనకు పైన కూడా పఫ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఫిల్స్ పెట్టుకుంటే మాత్రం ఇలా రౌండ్ షేప్ లాగా అనిపిస్తుంది. ఇదొకటి. దీని తర్వాత స్టెప్ ఇది, మళ్ళీ దాని పైన వచ్చే స్టెప్పు ఇది. ఇలా రౌండ్గానైతే కనిపించాలి పఫ్. ఇంకో హ్యాండ్ కూడా పెట్టి చూపిస్తా, మీకు క్లియర్గా ఉంటుంది కదా. చాలా వరకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ రాశి బుట్ట హ్యాండ్స్ కానివ్వండి, బుట్ట హ్యాండ్స్ కానీ కుట్టినప్పుడు లోతు తీసుకోవాలన్నా వద్దా అనేది కన్ఫ్యూజన్ అయితే చాలా వరకు ఉంటుంది. కానీ ఖచ్చితంగా దేనికైనా ఏ బ్లౌజ్కైనా లోతు అనేది కంపల్సరీ అండి. చిన్న పిల్లలకు మాత్రం లోతు తీయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఏ బ్లౌజ్కైనా కానీ ఖచ్చితంగా హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మాటుకి లోతు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. నేను ఏ రకంగా అయితే పెడుతున్నానో అదే రకంగా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇటు పెట్టినాం అనుకోండి, మళ్ళీ 1/2 ఇంచు 1/2 ఇంచు వరకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది. కాబట్టి మనం కచక దగ్గర నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో మళ్ళీ ఎక్కడి వరకు ఎండ్ చేస్తున్నాం అనేది కరెక్ట్గా చూసుకోవాలి. లేదంటే వన్ సైడ్ తిరిగిపోతుంది బుట్ట మనం పఫ్ అనేది. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఏంటంటే మనకు బ్లౌజ్ అనేది అంత లుక్ సరిగా కనిపించకుండా, ఇప్పుడు మనం ఎంత మంచిగా స్టిచ్ చేసినా కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ మనం కచక దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ కచక దగ్గర నుంచే స్టార్ట్ చేసేటట్టు రావాలి. అలా స్టిచ్ చేసినట్టు అయితేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది పఫ్ అనేది. రెండు చూపిస్తా చూడండి. ఇదండి రాశి బుట్ట హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసే విధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.